ఉన్నత విద్యా వ్యవస్థలో మరో సంచలన విషయాన్ని స్కామ్ను సీజేఎస్ వెలుగులోకి తీసుకొచ్చింది. కళాశాలల నిర్వహణలో సాగుతున్నటువంటి అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఇంతకు ఆ అక్రమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇండస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలపై వచ్చిన ఒక్క కంప్లైంట్ మొత్తం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ కళాశాలకు డిగ్రీ కోర్సుల గుర్తింపు ఇచ్చే సమయంలో అవసరమైన కీలక పత్రాలు, ఒరిజినల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, కార్పస్ ఫండ్ ఇవేమీ సమర్పించలేదని తేలింది. అయినా సరే ఈ కళాశాలకు గుర్తింపు దక్కడం గమనార్హం. ఇది కేవలం ఒక్క కళాశాల కథ మాత్రమే కాదు. అందుకున్న సమాచారం ప్రకారం ఇదే తరహాలో 50కి పైగా డిగ్రీ కళాశాలలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్నాయి. అంటే ఒక్క ఇండస్ కాలేజీ మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థలోనే ఇలాంటి అవకతవకలు పాతుకుపోయాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. మరి ఇంతకాలం ఇది ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దందా యథేచ్ఛగా సాగుతోందని సమాచారం. ప్రతి ఏటా నిర్వహించాల్సిన తనిఖీలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగా, తూతూ మంత్రంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిబంధనలు పాటించని కళాశాలలు కూడా సునాయాసంగా గుర్తింపు పొందుతూ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టం ఒక్క విద్యా ప్రమాణాలకే పరిమితం కాలేదు. యూనివర్సిటీకి రావాల్సిన ఫీజులు, రుసుముల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం గల్లంతవుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, కొందరు అధికారుల మధ్య నెలకొన్న అనధికారిక అవగాహన వల్లే ఇదంతా జరుగుతోందని, ఈ ఉదంతం స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోందని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ తీవ్రంగా స్పందించారు. వెంటనే క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. తమ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు ఆగస్టు 31వ తేదీలోగా ఒరిజినల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్స్తో పాటు కార్పస్ ఫండ్కు సంబంధించిన పూర్తి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. గడువులోగా పత్రాలు సమర్పించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీజేఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్న యాజమాన్యాల తీరు క్షమించరాని నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టుకోకుండా ఇందుకు బాధ్యులైన ప్రైవేటు యాజమాన్యాలపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన బలంగా డిమాండ్ చేశారు. మొత్తానికి ఒక్క కంప్లైంట్తో మొదలైన ఈ వ్యవహారం ఉన్నత విద్యా వ్యవస్థలో ఏళ్లుగా పేరుకుపోయిన లోపాలను వెలుగులోకి తెచ్చింది. ఆగస్టు 31 తర్వాత యూనివర్సిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది అన్ని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.